వచ్చి నెల రోజులు అవుతుంది. భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూడటి ఈ అరాచకం దానకండ ఎప్పుడు చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నిజంగా ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయభ్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం, మనుషుల్ని కూడా చంపడం చాలా హీనమైన చర్య. నిజంగా ఒక 6 నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి మేము ప్రెస్ మీట్కి ముందుకు వస్తామని అనుకున్నాం. కానీ నెల రోజుల్లోనే ప్రెస్ మీట్కు ముందుకొచ్చి ఇస్తామని మేము ఊహించలేదు. దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి వచ్చినాం. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీస్ని కట్టేది కానీ, ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టి అవి కట్టినాడు. ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో 500 కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్ నివసించేదానికి, కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధాకరం.